చేశాను. ఒక పొలిటీషియన్ గా ఉన్నారు, ఇంకోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉన్నారు. ఎలా ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏం గమనించారండి మీరు? బిజినెస్ అనేది ఏంటంటే అండి, వాట్ ఎవర్ మేము చేసేది మా సొంతంగా మా పర్సనల్ బెనిఫిట్, మా పర్సనల్ డెవలప్మెంట్ కోసం చేసుకుంటాము. పాలిటిక్స్ అనేది పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ కోసం చేస్తాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మనం సేమ్ ఎఫర్ట్స్ పెడతాము, సేమ్ కైండ్ ఆఫ్, కానీ ఇక్కడ టూ డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే ఇట్స్ అ పర్సనల్ ప్యూర్లీ మన డెవలప్మెంట్ అంటే పర్సనల్ ఫ్యామిలీ డెవలప్మెంట్ గురించి మనం చూసుకుంటే అట్ ద సేమ్ టైం సోషల్ వర్క్స్ అవి చేస్తాం కాబట్టి లిమిటెడ్గా ఉంటుంది. అదే పొలిటికల్గా వస్తే మనకు పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం సర్వీస్ చేయడానికి ఒక పొజిషన్ కావాలి. యాజ్ అ ఎమ్మెల్యే, యాజ్ అ ఎంపీ నేను ఏదైనా ఒక పొజిషన్ ఉంటే ఏమవుతుందంటే, యాజ్ అన్ ఎమ్మెల్యే ఏమవుతుందంటే ఐ కెన్ డూ మోర్ వర్క్. యాజ్ అన్ ఎంపీ ఐ ఆల్రెడీ డిడ్ అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. సో అలా చేసేదానికి డిఫరెన్స్ తేడా ఉంటుందండి. మరి ఎమ్మిగనూరు ప్రజలకి ఆల్రెడీ అండి యాజ్ అ ఎంపీగా నేను ఆల్రెడీ దగ్గర ఉన్నాను. వాళ్ళకి నేను కొత్త వ్యక్తిని కానే కాదు, వాళ్ళందరికీ నేను సుపరిచితురాలిని. ఆల్రెడీ దే నో మీ. ఇప్పుడు కూడా ఇంకా చాలా దగ్గర అయ్యారు. బికాస్ నాకు ఇప్పుడు అప్పుడంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు ఒక్కటే అసెంబ్లీ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా దగ్గర అయ్యారు, చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళ మద్దతు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగా అనిపిస్తున్నారు. మీరు అన్నట్టు రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే మీరు చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో, లైక్ జగన్ కి సంబంధించిన జరిగిన అభివృద్ధి గురించి కావచ్చు, లేకపోతే మీరేం చేయదలుచుకున్నారు, అవన్నీ కూడా ప్రజల్లో చేరువయ్యేలా చేయగలుగుతున్నారు? ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రజలకి నా పైన నమ్మకం ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ రోజు ఇంత స్ట్రాంగ్ గా ఉండగలుగుతున్నానండి. బికాజ్ ఏ పాజిటివ్నెస్ అనేది మనకి ఏంటంటే పబ్లిక్ నుంచి ఇది మోర్ పాజిటివ్ మనకి వస్తే ఏమవుతుందంటే మనలో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరుగా ఉంటాయి. ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకున్న విధానం. ఎమ్మిగనూరులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వీళ్ళకి ఏం చేస్తారు? ఒకవేళ మీరు గెలిస్తే అంటే ఏం చెప్తారు? అంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి మా గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తుంది. అందరికీ కూడా పొజిషన్స్ ఇవ్వడం కానివ్వండి, పొలిటికల్గా వాళ్ళకి ఇవ్వడం, అలాగే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. నేను యాజ్ అ హోల్, యాజ్ అ కాన్స్టెన్సీ కింద నేను డెవలప్మెంట్ అనేది చేయాలి. డెఫినెట్లీ ఎవరికి ఏ నీడ్ ఉంది, ఎవరికి ఏ విధంగా ఉందో ఆ నీడ్స్ బేస్ చేసుకొని నేను అందరికీ చేసుకుంటూ వెళ్తాను. ఇట్స్ నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా. ఒక్కసారి మనం ఎలక్టెడ్ అయ్యాము అంటే మనకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఏదర్ వాళ్ళు ఏ కమ్యూనిటీ అవ్వండి, ఏ కాస్ట్ కానివ్వండి, ఏ రిలీజియన్ కానివ్వండి, ఏది అయినా కూడా మనం ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేయాలి. కాబట్టి అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ అందరి అవసరాల బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా నీడ్ ఉందో ఆ విధంగా మనం సర్వ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఏమండి ఇప్పుడు ఎమ్మిగనూరులో వైసీపీలో అంతర్గతంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు, అది వాస్తవమేనా? ఐ డోంట్ థింక్ సో అండి. ఏదైనా చిన్నవి ఉంటాయేమో కానీ పెద్దగా ఏదీ లేదు. నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది కాబట్టి నాకు ఈ 2 months ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడ కూడా ఏది ఉన్నా కూడా పార్టీ విషయానికి వచ్చేసరికి అందరూ ఒక్కటిగా వస్తారు. అదొక పాజిటివ్నెస్ మా పార్టీలో ఉంది. అందరూ కలిసికట్టుగా విలేజెస్ అయిన తర్వాత చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇప్పుడు అది వాటి వరకే వాళ్ళు పరిమితం చేసుకుంటారు. పార్టీ పరంగా పని చేయాలి అనేసరికి అందరూ ఒక్కటై ముందుకు వచ్చి పని చేస్తున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ యూనిటీ అనేది మా పార్టీలో ఉందండి.